నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఈ రోజు బోర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ పర్యటనలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రివర్యులు టీజీ భరత్తో కలిసి 2014 టీడీపీ ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన శిలా ఫలకాలను మరియు నిలిచిపోయిన పనులను పరిశీలించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరీ జడతారెడ్డి. ఇండస్ట్రియల్ హబ్లో కొత్త పరిశ్రమల స్థాపన దిశగా కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించడం జరిగింది. అనంతరం జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారులు, స్టీల్ ప్లాంట్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్, మేడం ఇక్కడ చూడండి సార్, మ్యామ్ చూడండి సార్ సార్ చూడండి. ఇంకా కనిపిస్తాయి పోయినా దొరికిన కాడికి. మరి ఒకసారి రివ్యూ చేసి టపా మరి మీరు కాల్ చేసేసి ఈ వర్క్ విత్ ద బెస్ట్ కన్సల్టెంట్స్ లైక్ సిసిటీ అట్లా దీంట్లో చేసిన కన్సల్టెన్సీ ఎవరు ఉన్నారో వాళ్ళతో చేసి దెన్ వీ విల్ ప్రోగ్రెస్ గో విత్ ద బెస్ట్ పీపుల్ లైక్ షెంజన్ అక్కడ అంతా దేర్ ఆర్ వెరీ గుడ్ కన్సల్టెంట్స్. ఒకసారి రివ్యూ సార్ ఇది చెప్తారు సార్, మీరు చెప్పారంటే ఒక కన్సల్టెన్సీ కనుక్కొని దెన్ విల్ వర్క్. సెంట్రల్ గవర్నమెంట్ 70% 30 మన షేర్ సార్, కొంత పోర్షన్ అది మరి ఇంకోసారి రివ్యూ చేస్తే బెటర్ కదా. ఇదొకటి సార్. ఈ రోడ్డు కూడా రోడ్ అంటే సరే, బట్ ద వే డ్రైన్ సిస్టమ్ దర్ ఇస్ ఆల్ లైక్ హై సీజన్ ఈస్ సో పాపులర్. రెడ్ జోన్ ఉంది, ఇది అయిన తర్వాత ఇస్తారు. ఇదంతా ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత రోడ్లు గట్టి కొడితే ఇక్కడ ఉండదు. बात सर
సార్ చూడండి సార్ 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 చూడండి మేడం సార్ చూడండి సార్ సార్ చూడండి సార్ 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 కూర్చోండి ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్కి వచ్చే ముందు చంద్రబాబు గారు లాస్ట్ టైం 2014-19లో ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం. ఏందిరా చేసింది ఆ లాస్ట్ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే డిస్ట్రక్షన్. అక్కడ పోయి చూపించాం మేము అనమాట. అదే పనిగా ఈరోజు ఏం చేశారు లాస్ట్ 5 ఏళ్లలో అంటే వాళ్ళు చేసింది ఏదంటే డిస్ట్రక్షన్. అక్కడ ఉండే ఫౌండేషన్ని చెడగొట్టి పెట్టడం అనమాట. అదొక ఆనందం, అదొక సాధించినట్లు ఫీలింగ్ అనమాట. వాళ్ళు లాస్ట్ 5 ఏళ్ళలో చేసింది అదే అనమాట. ఇకపోతే మనము డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం మన గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ బ్రాండ్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, CBN అనేది ఒక బిగ్గెస్ట్ బ్రాండ్. దాని మించిన బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఎవరిని తెచ్చుకోవాల్సిన పనిలే. మాకు ఉండే బ్రాండ్ అంబాసిడర్ కానీ ఏమున్నా CBN గారు. ఇప్పుడు CBN గారు చూసి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈరోజు కూడా జైరాజ్ స్టీల్ వాళ్ళు ఒక 0.5 మిలియన్ టన్తోనే దే వాంటెడ్ టు కంప్లీట్ అనమాట. ఇంక ఈ గవర్నమెంట్ అదే కానీ పాత గవర్నమెంట్ కంటిన్యూ ఏంటంటే మేము ఇంకా ఫర్దర్ పోదాల్చుకోలేదు సార్ అని వాళ్ళ ఉద్దేశం. ఎప్పుడైతే CBN గారు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే దే డిసైడెడ్ టు గో అప్ టు 2.5 మిలియన్ టన్స్ కెపాసిటీ కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్లానింగ్ ఉందన్నమాట. దాదాపు 3 ఏళ్లలో చేయాల్సిన ప్రాజెక్టు కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకి ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేసడం జరిగిందనమాట. అంటే ఒకటి పవరు, మనము హయాంలో మనము జీవో ఇచ్చడం జరిగింది జైరాజ్ స్టీల్కి. వాళ్ళకి పవర్ కానీ లేదంటే వాటర్ కానీ లేకపోతే రైల్వే సైడింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పినారు. లాస్ట్ 5 ఏళ్ళలో ఏం చేయలేదు. సో దాంతో ప్రాజెక్ట్ కూడా చాలా డిలే కావడం జరిగింది. చిన్న చిన్న అప్రూవల్స్ కూడా చాలా సతాయిచ్చినారని చెప్పి మాకు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నిన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడనమాట పెట్టుబడులు పెట్టేదానికి, నాట్ ఫర్ కర్నూల్ బట్ వేరే చోట. ఆయన చెప్పడము లాస్ట్ 5 ఏళ్ళలో సార్ మేము ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో మేము చెన్నైకి వెళ్ళిపోయినాం. దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల పెట్టుబడులు అక్కడ జరిగినాయి. ప్లాంట్ రన్నింగ్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు వాపస్ వచ్చారు అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది అని. సో వాళ్ళకి మా పని ఏమంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళతో ఫాలోఅప్ చేసి ఒక హ్యాండ్ హోల్డింగ్. ఎందుకంటే నేను చెప్పా కదా, మనకి బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ కానీ ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ వచ్చి CBN గారు. ఆయన ఒక సిస్టమాటిక్గా ఒక పద్ధతిగా పోతారు. ఏది కూడా ఓవర్గా పోయేదానికి ఒప్పుకోరు అనమాట. మా ఎమ్మెల్యేస్ ఉన్నా, మా కార్యకర్తలు ఉన్నా, మా సర్పంచ్లు ఉన్నా, ఎవరున్నా ఒక డిసిప్లిన్గా పోమంటారు. సో ఆ ఫీలింగ్ అనేది, పాజిటివ్నెస్ అనేది డెవలప్ కావడంతో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్కి దగ్గర 1,800 కోట్ల పైన ఇంటర్నల్ దానికి డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ ఓరోకల్కి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ నేను ఏం చెప్పానంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కన్సల్టెంట్స్ ఇన్ ద వరల్డ్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇక్కడ రెడ్ జోన్ ఉండడం మనకి ఇంకా ఒక అదృష్టం. జనరల్గా గ్రీన్, ఎల్లో, రెడ్ అంటారు. గ్రీన్ జోన్లో మనకి శ్రీ ఉంది. ఎల్లో అనేది కొద్ది రీజనబుల్ ఉండే ప్లాంట్స్. రెడ్ జోన్లో మనం కెమికల్ ప్లాంట్స్ కానీ హజార్డస్వి కానీ ఎట్లాంటివైనా పెట్టగలుగుతాం. అట్లాంటి జోన్లో మనం ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పద్ధతిగా తీసుకోపోతే ఇక్కడ ఓరోకల్ ఇప్పుడు ఏదైతే 10,000 ఎకరాల అనుకుంటున్నామో వితిన్ నో టైం ఇవన్నీ ఫుల్ అయిపోతాయి. సో అది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన కమిషనర్ గారితో కనుక్కొని బెస్ట్ కన్సల్టెంట్ ఎవరు దాంతో ప్లాన్ చేసి ఇక్కడ ఏమన్నా లోపాలు ఉంటే అవి సరి చేసుకొని మనకు ఫండ్స్ అలొకేట్ అయినాయి పద్ధతిగా ప్రాపర్గా చేసుకొని పోవాలని చెప్పడం జరిగింది. జైరాజ్ స్టీల్ వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. అవి కూడా ఏదైతే జియోలో లాస్ట్ టైం ఇచ్చడం జరిగిందో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్. ఆంధ్రప్రదేశ్కి మంచి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. మాకు బిగ్గెస్ట్ బ్రాండ్ CBN గారు, ఆయన పేరు పెట్టుకుంటే చాలు, మనం అందరినీ తెచ్చుకోవాలి. మనం చేయాల్సిన పని అంతా ఏమంటే
వాళ్ళతో నీట్గా ఫాలో అప్ చేసుకొని హ్యాండ్ హోల్డింగ్తో తీసుకుపోయి వాళ్ళకి మంచిగా చేసుకున్నామంటే బాగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం. లాస్ట్ 5 ఏళ్లలో మాత్రం చేసిందంతా డిస్ట్రక్షన్. ఈరోజు చూపించా వీళ్ళ పనే అది, డిస్ట్రక్షన్. ఆనందం పొందుతారనమాట లాస్ట్ ఉండే గవర్నమెంట్ వాళ్ళు. సో ఫ్యూచర్ అనేది వాళ్ళతో ఉండదు. నేను అది కూడా చెప్తున్నా, మా గవర్నమెంట్ విల్ కంటిన్యూ, చంద్రబాబు గారు విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 2 decades. మా గవర్నమెంట్ ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే, మా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మరి మా ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ మారితే ఏది పరిస్థితి అని. ఆల్రెడీ మీకు తెలుసు క్రికెట్ టీం అంతా సైజ్ అయిపోయింది ఇప్పుడు సబ్జెక్టు వాళ్ళది. సో ఆల్రెడీ వాళ్ళు ఎన్నో ఇల్లీగల్ ఇష్యూస్ ఎన్నో జరిగినాయని చెప్పి వినడం జరిగింది. సో అసలు పార్టీ ఉంటుందా లేదా అనేది అది దేవునికే తెలియాలా. బట్ మన గవర్నమెంట్ మాత్రం పద్ధతిగా అన్నిటికీ కూడా సిస్టమాటిక్గా చేస్తాం కాబట్టి వీ విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 2 decades. దెర్ విల్ బీ నో ప్రాబ్లం అండి. బట్ నేను ఒకటి చెప్పేది ఏమంటే, కర్నూలు ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్కి మీరు ఊహించినంత కన్నా ఎక్కువనే వస్తాయి. మీరు ఊహించేది ఒక 1000 కోట్లు అంటే 2000 అవుతుంది, లేకపోతే 3000 అవుతుంది. మీరు ఊహించినది 5000 అంటే అది 50,000 కూడా కావచ్చు. బట్ వీ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ గుడ్ స్కోప్. ఎందుకంటే ఇది ఒక రెడ్ జోన్లో అన్ని రకాల ప్లాంట్స్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది, రీజనబుల్ ల్యాండ్ కాస్ట్ ఉంది, అండ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నాం కాబట్టి వీ విల్ గెట్ గుడ్ ఇండస్ట్రీస్ అండి కర్నూలు. రైల్వే లైన్ అదే చెప్తున్నాను, రైల్వే లైన్ది కూడా ఆల్రెడీ లాస్ట్ టైం మాస్టర్ ప్లాన్లో ఉందని ఈరోజే చెప్పడం జరిగింది జయరాజ్ వాళ్ళు. అది రీవర్క్ చేసి ఖచ్చితంగా రైల్వే సైడింగ్ అనేది గ్యారంటీ చేసి తీరాల్సిందే. అది ఆల్రెడీ సర్వే కూడా కాంట్రాక్టర్కి ఎవరికో ఫైనలైజ్ చేయడం జరిగిందంట డిసెంబర్లో. అది రీవర్క్ చేసి అది ప్లాన్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఇంకో వాటర్ ఇష్యూ, ఈ కాంట్రాక్టర్తో ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఇష్యూస్ ఉందో తెలుసుకొని అది కూడా సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాం. ఖచ్చితంగా వాటర్ అనేది ఇంపార్టెంట్. వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఇంటర్నల్ డ్రైన్స్ బాగుంటే ఎవరైనా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కర్నూలు టు విజయవాడ ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నారు. సో కర్నూలు విజయవాడ హైదరాబాద్ లూప్ అనేది ఆల్రెడీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన మినిస్టర్ గారు. సో జస్ట్ ఇన్ ద ప్రాసెస్ అనదర్ 1 month కావచ్చు, 2 months కావచ్చు, 3 months, బట్ గ్యారంటీ వస్తుంది. మన కర్నూలు టు విజయవాడ వస్తుంది. ఆటోమేటిక్గా ట్రాఫిక్ బాగా పెరిగింది అనుకోండి, ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి, జనాలు ఎక్కువ వస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎన్నిక హోరాహోరీగా హిట్ పెంచి వాయిదా. ప్రశాంతంగా విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు. అట్లూరు మండలంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఎంఈఓ విలియం రాజు తెలిపారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పాఠశాలల అభివృద్ధికి నూతన ఎస్ఎంసీ సభ్యులను ఎన్నుకొని వారి దగ్గర ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందని అన్నారు. ఈ ఎన్నికలకు సహకరించిన పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. తంబలగుంది సోమేశ్వరం పాఠశాల చైర్మన్గా నాగిళ్ల లక్ష్మీదేవి, సోమేశ్వరం పాఠశాల చైర్మన్గా దుంపల మస్తానమ్మ, ఎస్ వెంకటాపురం చుండువాయి పాఠశాల చైర్మన్గా మార్చిపల్లి పరశురాముడు, మల్లిలేనిపట్నం పాఠశాల చైర్మన్గా గంపల మునయ్య, చిన్నేపల్లి ఉన్నత పాఠశాల చైర్మన్గా పిట్టు సుష్మా కుమారి, కొండూరు ప్రాథమిక పాఠశాల చైర్మన్గా నేలటూరు నిత్య పూజమ్మ ఆయా పాఠశాలల చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. మిగిలిన ఎంపీపీ, యూపీ పాఠశాలలో కూడా చైర్మన్లు, కమిటీ సభ్యులు ఎన్నికలు సజావుగా జరిగాయని తెలిపారు. అట్లూరు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల మేనేజ్మెంట్ ఎన్నిక హోరాహోరీగా హిట్ పెంచి వాయిదా పడింది. ఎన్నిక అధికార పార్టీ నాయకులు ఒకే వర్గ భేదాల మధ్య విద్యార్థుల తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గిరిజన ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. ఉత్పత్తులు పండించడానికి, తయారు చేయడానికి గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గిరిజన ఉత్పత్తులు కొనుగోలు చేసి ముఖ్యమంత్రి వారిని ఉత్సాహపరిచారు. నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం? నువ్వమ్మా ఏమేం చేస్తున్నావు? నువ్వు 7 రకాలు చేస్తున్నావు. సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత? సార్ మామూలుగా షాపుల్లో రేట్ అయితే మాత్రం 200 ఉంటుంది సార్. మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం 130 రూపాయలు సార్. ఒక కొరలు అయితే 130 రూపాయలు సార్. అదే షాప్ లో కొంటే 220 రూపాయలు. ఎకరాకి ఎంత వస్తుంది నీకు? ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తుంది సార్ 1,50,000 రూపాయలు వస్తుంది సార్ ఎకరాకి. ఇది
కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి ఎరువులు ఇవ్వకుండా పండించే పంట సార్ మేము. Will not allow them to go for their own branding, sir. No. Eventually they will go No, what I am saying, కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్కౌట్ మాట్లాడు. ఓకే, అది హనీ సార్ స్టార్టింగ్ అక్కడ నుంచి. very good business, sir, but of late it has come down. We have to keep it up on that pressure. ఇప్పటి నుంచి చెప్తున్నా ఇది. వీళ్ళకు ఉండే పెద్ద అసెట్ హనీ. షర్బత్ కూడా పెద్దగా చేస్తారంటలేదు మీరు. ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ, ఈ చెంచు అంతా కూడా చేసేవారు. అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ ఉన్నాయి. అది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా. కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ 5 స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ ఉంది. మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. CCC-లో కొద్ది professionalism is to be brought in, sir, because కొంతమంది professionals తీసుకోవాలి. ఓకే, బ్రాండ్ ఏమని పెట్టాం? గిరిజన్ హనీ. గిరిజన హనీ కరెక్ట్ కాదు. గిరిజన యాక్చువల్లీ డాబర్ has hijacked it, sir, actually. ఆ గిరిజన పేరు అది డాబరు గిరిజన కూడా ప్యానల్ గా ఓపెన్ చేశారు. So that is how he has hijacked. I think we need to go for the patenting of that word also, sir, so that nobody. ఇది కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు. మీరు ఇది కూడా చేసి ఉంటారు, పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఎంత ఇది? ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది? 1 kg 410 రూపాయలు. జనవరి 26 నిన్నే తయారు చేశారా? లేదా మనాడు ఇస్తారు? మనాడు ఇచ్చేసి ఓకే, మళ్ళీ ఇచ్చేస్తారండి. బొప్పర్లు, సోప్స్ కూడా చాలా బాగున్నాయి సార్. వాడుతున్నాం సార్, సోప్స్ చాలా బాగున్నాయి. Because still there is something need to be done, sir, because they are packaging and branding bags, but quality of the product is okay, sir. అట్టు కాదు కదా. Packaging needs to be ఇది వాట్ ఇస్ ది మెటీరియల్ యు ఆర్ యూజింగ్? రా మెటీరియల్ దీనికి ఇది నీమ్ లీవ్స్ కదా సార్, Only- but definitely some chemicals also. ఎంతవరకు నేచురల్ గా పోగలుగుతారు? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ సర్టిఫికేషన్ దాని మీద ఇంకా 100 ఇప్పుడు ఈ షీట్ ఓకే. మీరు ఏంటమ్మా ఎక్కడ పాడేరా? ఐటీడీ కర్నూలు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కోడుమూరి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కలెక్టర్ పి రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఇంతటి మహోత్సవ కార్యక్రమానికి గతంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా వచ్చిన దాఖలాలు లేవు. కానీ మన గిరిజనుల ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్తికొండ శాసనసభ్యులు గౌరవ శ్యామ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి అన్న గారికి, మిగిలిన మాతోటి గిరిజన నాయకులకు, డిఆర్ఓ గారికి, మిగిలిన జిల్లా అధికారులకు, దాదాపు 90 దేశాలు ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా ఆదివాసీలంటేనే ఆది మానవులకు మూలమైనటువంటి వాసులు ఆదివాసులు. ఈ ఆదివాసులు పుట్టడమే అడవుల్లో పుడతారు. ఈ ఆదివాసులు పెరగడమే అడవుల్లో పెరుగుతారు. ఆదివాసీలు మరణించడం కూడా అడవుల్లోనే ఉంటుందని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఈ ఆదివాసీలకు ప్రత్యేకమైనటువంటి ఆచార సంప్రదాయాలు, ప్రత్యేకమైనటువంటి అలవాట్లు, ప్రత్యేకమైనటువంటి భాష, మిగిలిన కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నవారినే మనం ఇవాళ ఆదివాసులుగా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రపంచంలో
గుండె శస్త్రచికిత్సకు ఆనాడు ఆదివాసులు ఉపయోగించినటువంటి వనమూలికలనే ఇవాళ గుండె శస్త్రచికిత్సకు కూడా మనం ఆ వనమూలికలను వాడుతూ ఉన్నాము. ఆనాడు అడవులలో ఏదైతే జంతువులను చంపడానికి ఉపయోగించినటువంటి ఆ వనమూలికలనే ఈరోజు గుండె శస్త్రచికిత్సకు కూడా మనం ఇవాళ ఆదివాసుల నుంచి నేర్చుకోగలుగుతున్నాము. ఇవాళ ఆధునిక నాగరిక నేర్పించినది కూడా ఆదివాసులు అని చెప్పేసి మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచ దేశాలలో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ అణగారిన వర్గం ఆదివాసీ వర్గమే. ఈ ఆదివాసీ వర్గాలను పైకి తీసుకురావాలా, వీరి విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో ఆ దేశంలో ఉన్నటువంటి ఆయా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వాలు ఏవైతే ఫలాలు ఉన్నాయో, ఏదైతే తాటి కాయలు తినని చెప్పేసి ప్రభుత్వం చెప్తే, కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులు ఈత కాయలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ క్షేత్ర స్థాయిలో అధికారులు ఉన్నారని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఇవాళ గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. మరి ఈ గిరిజనుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఈ కోట్లాది రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఇకనైనా ప్రభుత్వాలు గతంలో ఈ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కూడా మన గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మనం ఇవాళ ఘనంగా చెప్పుకోవచ్చు. ఈ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడమే కాకుండా మనకు సంబంధించినటువంటి ఏ పథకాలైనా కూడా మన ప్రజలకు చేరదీయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఈ అధికారులకు, ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇవాళ ఈ దేశంలో ఈ ప్రజల ఓటు బ్యాంకుల కోసం ఒక కులంలో ఇంకొక కులాలను చేర్చడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ గిరిజన జాబితాలో ఇతర కులాలను చేర్చాలనే డిమాండ్ను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసలు ఏవైతే ఉన్నాయో అది ఒక కులానికి, మతానికి చెందినటువంటి హింసలే అని చెప్పేసి కూడా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. అక్కడున్న ఆదివాసీల పైన ఎంతటి ఘోరాలు జరుగుతున్నాయంటే అంతటి ఘోరాలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా జరగకుండా ఉండాలంటే ఏదైతే గిరిజనుల జాబితాలో ఇతర కులాలను కూడా చేర్చే అంశాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులకు కూడా మేము గౌరవంగా విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కేజీ చాపగా గారికి సాదర స్వాగతం పలుకుతుంది. నేటి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు కేఈ శాబాద్ గారు, పత్తికొండ శాసనసభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు బైక్ బాగా స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర వహించిందని కర్నూలులో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండాను జిల్లా అధ్యక్షుడు బాపురావు ఎగరవేశారు. ప్రపంచంలో అహింసతో స్వాతంత్రం తెచ్చుకున్న ఏకైక దేశం భారతదేశమని బాపురావు తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రభావం వల్లే బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చారని అన్నారు. ఉందిలే ఆన్ చేయి. కొంచెం
ఎలా వచ్చింది, భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం రావడానికి కారణాలు ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఈరోజు ఆ పుణ్యాత్కులు చాలామంది వీరులు ఈ ఉద్యమంలో దరిదాపు 10,000 మంది చనిపోవడం జరిగింది. అందుకే క్విట్ ఇండియా ఉద్యమం అంటేనే నాయకుడు లేని ఉద్యమంగా భావించారు. ప్రముఖ నాయకులందరినీ జైల్లో పెడితే పట్టణాలు చేరిన తర్వాత గ్రామాలకు చేరడము, గ్రామాల నుంచి ఒక ఉప్పొంగి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం దరిదాపు మన సోదరుడు చెప్పినట్టు బాంబేలో ఓదాల గ్రౌండ్లోన ఏర్పాటు చేసి ఈ ఉద్యమానికి మహాత్మా గాంధీ ప్రారంభించడం జరిగినది. గతంలో 1939 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. భారత్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటుంది అని కొన్ని దేశాలు, అమెరికా దేశం కావటం, అమెరికా దేశం ఈ పిలుపునివ్వడం జరిగింది. కానీ అదే అమెరికాలో జర్మనీ గవర్నమెంటు వ్యతిరేకించడం కూడా జరిగింది. వ్యతిరేకిస్తూ అప్పుడు మహాత్మా గాంధీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో మేము పాల్గొనడం లేదు. అందుకోసం ఈ ఉద్యమం ప్రాణత్యాగం చేసిన వీరులకు మేము అభినందనలు తెలుపుతున్నాం, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఉద్యమం ఉధృతంగా మాకు స్వతంత్రం కావాలి, శాంతియుతంగా మనం చేద్దామని మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమం. ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ మీరు వెళ్ళిపోండి, మాకు స్వతంత్రం ఇవ్వండి, ఖచ్చితమైన స్వతంత్రం ఇచ్చేనే, అది శాంతి స్వతంత్రం కావాలి మాకు అనే నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు జర్మనీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. దాంట్లో ఒకరు విక్టోరియా మహారాణి గారు. అది మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఇండియాకు స్వతంత్రం ఇవ్వాలి అని మనకు సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని వాళ్ళు కూడా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనలేదు. ఈ రెండో ప్రపంచ యుద్ధాన్ని ఉధృతంగా చేసినా కూడా శాంతియుతంగా మేము శాంతియుతంగానే మేము తీసుకొని వస్తాం ఈ ఉద్యమాన్ని, మీరు దయచేసి మాకు ఇవ్వండి, మమ్మల్ని ఎంతమంది ప్రజలను ప్రాణత్యాగం చేసినా కూడా మేము వదిలే ప్రసక్తి లేదని మహాత్మా గాంధీ శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తూ స్వతంత్రం తీసుకొని రావడం జరిగినది. కావున ఈ ఉద్యమాన్ని గుర్తిస్తూ మళ్ళీ ముందు కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమాలు జరుపుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ముందుకు రావాలి అని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్దనున్న శిలాఫలకాన్ని పశ్చిమూకలు దాడి చేయడాన్ని ఖండిస్తూ కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఐఏఎస్ అధికారి మహమ్మద్ ఇంతియాజ్ పాల్గొని పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులు అర్పించారు. విజయవాడలో నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా స్థాపన చేపించి, ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి డెమోక్రటిక్ కంట్రీ అంటే ఆ కాన్స్టిట్యూషన్ అంత బలంగా ఉంది కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు వచ్చింది. ఈరోజు ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛతో సమానత్వంతో బతకగలుగుతున్నాడంటే అది ఆయన పుణ్యమే. మరి అలాంటి మానవుని విగ్రహం దగ్గరికి వెళ్ళి సుత్తులు తీసుకొని పోయి ఇంకా రకరకాల తీసుకొని పోయి కొట్టి అవమానపరిచి దానిని ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఏదైతే నిన్న కొంతమంది చేశారో అది మనం చూస్తున్నాం. గత 60 రోజుల నుంచి పేద వర్గాలకు, బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళని అవమానపరచడం, తిట్టడం, కొట్టడం
చంపడం అనేది కూడా జరిగింది. ఇంకా మతిమీరిపోయి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికే దాడి చేసే దిశకు వెళ్తున్నారంటే మరి ఏం పరిస్థితి ఉంది లా అండ్ ఆర్డర్ది అనేది అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి మేము కోరేది ఒకటే, మీకు అందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు నేను లా అండ్ ఆర్డర్లో మంచిగా నడిపిస్తా అని చెప్పిన వ్యక్తి మీరు. ఎలక్షన్స్ అయిపోయినాయి, మీరు ఏదైనా చేసేది ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయండి. కానీ మీరు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారికి డీజీపీ గారికి చెప్పి ఇలాంటి సంఘటనలు అది ప్రజలపైన దాడులు ఉండని, లేదంటే ఇలాంటి మహనీయుల పైన వాళ్ళ స్టాచ్యూస్ పైన ఇవి ఉండని అన్నింటినీ కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిన్న జరిగిన విషయానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.